అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా సామెతలు 20వ అధ్యాయము 22వ వచనం. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. సహోదరి సహోదరులారా, కీడుకు బదులు కీడు చేస్తాననవద్దు. యెహోవా కోసం నమ్మకంతో ఎదురు చూసినప్పుడు ఆయన నిన్ను కాపాడుతాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు మన కోసం ఎన్నో బాధలను ఎంతో సహనంతో భరించాడు. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏమీ మోసము లేదు. బాధలకు గురి అయినప్పుడు బెదిరించలేదు, కానీ న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పచెప్పుకున్నాడు. యేసుక్రీస్తు వారు అన్యాయమని అరవలేదు, తనను తాను సమర్థించుకునేందుకు ప్రయత్నించలేదు. సహోదరి సహోదరులారా, మనము కూడా యేసు కలిగి ఉన్న స్వభావమును కలిగి ఉండాలని, ఆ రీతిగా మనము ప్రవర్తించాలని ఈ యొక్క వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము. మనము పాపాల విషయంలో చనిపోయి నీతి న్యాయాల కోసం బ్రతకాలని ఆయన తానే తన శరీరములో మన పాపాలు ప్రాణి మీద భరించాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.